హాయ్ ఫ్రెండ్స్, మేము తాడేపల్లిగూడెం జాతరకు వెళ్తున్నాం. మీరు కూడా వచ్చేస్తున్నారా? మరి ఆంధ్రాలో నా పెసరెట్టు పార్సెల్ కట్టించి మహారాష్ట్రలో మధ్యాహ్నానికి రోటీ ఇస్తుంది. ఆగ్రా సౌధం చూపించి సిమ్లా యాపిల్ అందించి హరిద్వారలో అడుగేసి రిషికేశ్లో తిప్పించి గంగోత్రికి. ఫైనల్లీ లొకేషన్ అయితే వచ్చేసింది. స్టార్టింగ్లోనే ఫెస్టివల్ బైక్ మామూలుగా లేదు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫుల్గా తినేసి ఫ్యామిలీతో అయితే కొన్ని పిక్స్ తీసుకున్నాం. అక్కడి నుంచి గుడికి అయితే వెళ్ళాము. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ, సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా, సాగరమాయే. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే శ్రీ శ్రీ బలిసురమ్మ తల్లి జాతర చాలా ఘనంగా అయితే జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి రోజుకు ఒక అలంకరణ అయితే చేస్తారు. దాదాపు 100 సంవత్సరాల క్రితం అమ్మవారు బలిసి చెట్టు కింద వెలిసారట. అప్పటి నుంచి 60 సంవత్సరాల తర్వాత జాతర ఘనంగా చేయడం మొదలుపెట్టారంట. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ జాతరను బంధువులతో పంచుకుంటూ ఘనంగా జరుపుకుంటారంట. నాకు ప్రశాంతంగా ఉందిరా. వేప తోరణాలు చలవలు పాట భజంత్రీలతో జాతర జరిపించుకోవాలందిరా. వచ్చనమ్మా చాలారి పూలు పెట్టి జాతరలు పెంచనమ్మా, పూలు పెట్టి కంకాడ దుకేనమ్మా, ముక్కు ముక్కెర పెట్టి లోకాల నెలనమ్మా, ముంగార చూడంగా మున్నూరు కన్నులమ్మా, వెనకాల చూడంగా ఏనూరు కన్నులమ్మా, చదువు శిస్తులంతా. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. కసిగా 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 నిన్ను ఖండించేసి పోగా కాల రాచి నేడు నికట ముగించేసి పో. ఫైనలీ నైట్ నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ హోమ్కి రిటర్న్ వచ్చేసాం.